సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, మహాపరిశుద్ధుడు, పరిపూర్ణుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, అన్నిటిపైన అధిపతిగా ఉన్న దేవుడు, ఆయన సన్నిధి మన మధ్యన ఉండుట ఇదంతా గొప్ప భాగ్యం. మరొకసారి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నానండి. నేడు నేను చెప్పాలనుకున్న విషయం విశ్వాసం, ఫెయిత్. ఫెయిత్ అనేది దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనవి కొన్ని ఉన్నవి. అందులో విశ్వాసము దేవునికి ఇష్టం. మనకు ఇష్టమైనవి ఉన్నవి, అనేకమైనవి. మరి దేవునికి కూడా ఇష్టమైనవి ఉన్నవి. అందులో విశ్వాసము ఒక అంశము. విశ్వాసము, జ్ఞానము, న్యాయము, మారు మనస్సు దేవునికి ఇష్టమైనవి. వీటిలో మనము ఈ రాత్రి విశ్వాసము గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానిద్దాం. మొదటి వచనము హెబ్రీ పత్రిక 11వ వచనంలో మొదటి వచనము నిజ స్వరూపము. విశ్వాసము నిజ స్వరూపము. రెండవది రుజువు. ఒకటేమో నిజ స్వరూపము, రెండవది రుజువు, ఎవిడెన్స్. రుజువు అయి ఉన్నది, ఒక రుజువు. ప్రతిదానికి రుజువు కావాలి. దేవుడు నిబంధన చేయు దేవుడు. మొదటి మానవుడు ఆదాము నిబంధనను భంగం చేశాడు. అది చాలా తీవ్రమైనదిగా తీసుకున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నిబంధన చేయు దేవుడు, కవెనెంట్ గాడ్. మేము యూనిక్ గాడ్ అని పేరు పెట్టాం. యూనిక్ మినిస్ట్రీస్ అని పేరు పెట్టాం. యూనిక్నెస్ ఆఫ్ గాడ్, దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎవ్వరికీ లేదు. మనం పాడుతుంటాం, నీ వంటి వారు ఒక్కరును లేరు. దెర్ ఈజ్ నన్ లైక్ అ గాడ్ అన్నప్పుడు, ఇంగ్లీష్లో గాడ్ అన్నప్పుడు ఒకటేమో జీ క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, జీ క్యాపిటల్ లెటర్. ఇంకొకటేమో లోయర్. అంటే రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ. నిజ దేవుడు, అద్వితీయుడు, నిజ దేవుడు. మరొకటి ఏంటంటే భ్రమపరచే ఆత్మ. ఇక్కడ దేవుడు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. అక్కడేమో భ్రమపరచే ఆత్మ. ఏదో భ్రమలో ఉంటారు చాలామంది. దేవుడు అని ఒకలాంటి భ్రమలోకి, ఒకలాంటి ట్రాన్స్ అంటాం ఇంగ్లీష్లో, ఒకలాంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. చివరికి యేసుక్రీస్తును సేవిస్తున్న వారు కూడా భ్రమలో ఉన్నారు అని బైబిల్ చెప్పుచున్నది. భ్రమ. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనము, వీరిని సత్యమందు ప్రతిష్ఠించుము అన్నాడు.
సత్యమందు ప్రతిష్ఠించుము అని, నీ వాక్యమే సత్యము అన్నాడు. కాన్సిక్రేషన్. క్రిస్టియన్ క్రైస్తవుడు అంటే ప్రతిష్ఠింపబడినవాడు, ప్రతిష్ఠ. కాన్సిక్రేటెడ్. వీఆర్ కాన్సిక్రేటెడ్ పీపుల్. మన దగ్గర ఏమి ఉన్నది మనకు తెలిసి ఉండాలి. కొందరి దగ్గర బైబిల్ ఉంటుంది, కొందరి దగ్గర ఉండదు. నేను మా క్లాసెస్లో బైబిల్ పెట్టుకోను, ఎందుకంటే పాస్టర్స్తో మాట్లాడుతుంటాను కాబట్టి నేను బైబిల్ పెట్టుకోను. బైబిల్ లేకుండానే అంశాలను వారికి వివరిస్తూ ఉండటం వారికి అబ్బురంగా ఉంటుంది. పాస్టర్స్కి ప్రతిదానికి తెరవాలి, ఎత్తుక్కోవాలి, ఆ రిఫరెన్స్ ఎక్కడుందని చూసుకోవాలి. అలా కాకుండా ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆత్మ 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 కనిపిస్తుంది బైబిల్లో. ఒకరోజు ప్రభు అన్నాడు, నేను వాక్యం వెతుక్కుంటున్నా, దొరకలేదు, మూలకు పెట్టేశాను. నేను వాక్యం చెప్పాలి, నేను చెప్పవలసిన వాక్యం నాకు దొరకలేదు. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వేమి చింత పెట్టుకోకు, మాట్లాడేది నువ్వు కాదు మాట్లాడేది, నీ తండ్రి ఆత్మ నీలో ఉండి మాట్లాడునే కానీ మాట్లాడువాడవు నీవు కాదు అన్నాడు. వావ్, బైబిల్ పక్కకు పెట్టేశాను. ఇవి మాట్లాడు నువ్వు అని చెప్పాను. నువ్వు మాట్లాడు అంటే ఆయన అన్నాడు నాతోటి, నువ్వు నోరు తెరువు అన్నాడు. 2 పనులు చేయాలి మనం. నమ్మాలి. ఏమి నమ్మాలి? మాట్లాడు వాడను నేను కాను, నా తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడును అని నమ్మాలి. నమ్మి ఊరుకుంటే లాభం లేదు. ఈ 2 రెఫరెన్సెస్ మీకు చూపిస్తాను. ఓకే, ఒకటి మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనము. దానికి ముందు ఏముంటుందంటే, ఒక్కొక్క సందర్భం వస్తుంది, మీరు కొందరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు భయం వేస్తుంది, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏం జవాబు ఇవ్వాలి అన్న బెదురు కలుగుతుంది. అటువంటి సందర్భంలో నీవు ఏ చింత పెట్టుకోకు, నువ్వు నమ్ము. నువ్వు ఏం మాట్లాడవలసింది ఆ సమయంలోనే నీకు నీ తండ్రి ఆత్మ లేదా పరిశుద్ధాత్మ బోధిస్తాడు. ఆసమ్, అమేజింగ్ ప్రామిస్. అట్ ద టైమ్ ఆఫ్ నీడ్, when we cannot answer to the people or to the authorities, then need not worry. Believe that there is a promise, not that you speak, but the Spirit of your Father in you will speak through you. మత్తయి 10:20 చూశారు కదా. 10:19లోనేమో ఒక సందర్భం ఉంది, మనల్ని ఇరికిస్తారు కొందరు. ఇరికించినప్పుడు ఏం మాట్లాడాలో మనకి తెలియదు, బెదిరిపోతాం, తడబడతాం, సరి అయిన జవాబు చెప్పలేం, ఎంత క్లిష్టమైన పరిస్థితితో చెప్పలేం. కానీ ఆ సమయంలో ఒక వాగ్దానం ఉంది, ఏంటంటే నువ్వే చింత పెట్టుకోకు, నమ్ము. జస్ట్ బిలీవ్ దట్ యు హ్యావ్ స్పిరిట్ ఆఫ్ యువర్ ఫాదర్ ఇన్ యూ. మనం మీరు అప్పుడప్పుడు చెప్పి ఉండొచ్చు, నేను అనుకుని నమ్ముతున్నా, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు 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 గొప్పవాడు. హల్లెలూయా, రైట్? సో నాలో ఉన్న నా తండ్రి ఆత్మ ఏమి చేయను? మాట్లాడును. హీ విల్ స్పీక్ త్రూ మీ. ఇంకొక మాట చూద్దామండి. లూక్ చాప్టర్ 12:12. లూకాసు వార్త 12వ అధ్యాయము 12వ వచనం. వీ హ్యావ్ హోలీ స్పిరిట్. మనకు దేవుడు అనుగ్రహించింది ఏంటంటే, నాతో పలుకుతారండి, సంచకరు.
అంటే ఆదరణకర్త, పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నాము అని నమ్మాలి. నేను కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మను నేను కలిగి ఉన్నాను అని నమ్మాలి. యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అంటే లూకాసు సువార్తలో చూద్దాం, 4వ అధ్యాయము 1వ వచనం. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకాసు సువార్త 4వ అధ్యాయము 1వ భాగం చూస్తే యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధింపబడుటకు లేదా పరీక్షింపబడుటకు అరణ్యానికి ఆత్మ వలన కొనిపోబడ్డాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అపవాది చాలా తెలివైనోడు, మామూలు కాదు. మనం ఏదో దెయ్యమా అని ఊరుకుంటాం, కానీ అతని బుద్ధి విపరీతం. సో యేసుక్రీస్తు వారిని ఇరికిద్దామని తెచ్చిన ప్రశ్నలకు యేసుక్రీస్తు వారు జవాబిస్తున్నాడు, అద్భుతమైన రీతిలో జవాబిస్తున్నాడు. నోరు మూసుకొని వెళ్ళిపోవలసి వచ్చింది. అపవాది ఆయనని విడిచిపోగా దేవదూతలు వచ్చి ప్రభువైన యేసుకు పరిచర్య చేశారు. అవసరం. దానికి ముందు ఇక్కడ చూద్దాం, 4వ అధ్యాయము 1వ వచనం ఏమంటుంది? పూర్ణుడయ్యాడు. ఏమయ్యాడండి యేసుక్రీస్తు వారు? పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. పూర్ణత ఏదో కొద్దిగా పొందుకొని, కొద్దిగా ఆనందించి, కొద్దిపాటి విశ్వాసాన్ని పొందుకొని జీవించినవాడు కాడు. ఆయనకు ఉన్న బిరుదు ఏంటంటే విశ్వాసమునకు కర్త. కర్త. ఆమేన్. హి ఈజ్ ది ఆథర్ ఆఫ్ ఫెయిత్. he was with full of Holy Spirit. మనకు కూడా ఉన్నటువంటి భాగ్యం ఏంటంటే మనము ఆత్మ పూర్ణులము. గ్లోరీ టు గాడ్. కెన్ యూ సే విత్ మీ? we మనము చెప్దామండి, మనము ఆత్మ పూర్ణులము. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఆత్మ పూర్ణులుగా లేరనుకోండి, ఈ రాత్రి ఇంటికి వెళ్ళే లోపల వారు ఆత్మతో నింపబడతారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఫుల్నెస్ ఆఫ్ హోలీ స్పిరిట్. పూర్ణత అంటే కొంచెం కూడా తక్కువ ఉండకూడదు. యేసుక్రీస్తు వారు మొదటి మహత్కార్యము ఒక వివాహంలో చేశాడు. వివాహము, కనాను వివాహ విందులో మహత్కార్యం చేశాడు. అక్కడ వారికి ఒక ఆచారం ఉంది. ఏంటంటే విందుకు ఒక ప్రధానిని పిలుస్తారు. ఆ విందు ప్రధానికి మంచి ద్రాక్షారసం ఇస్తారు. అయితే ఆ రోజు ద్రాక్షారసం అయిపోయింది. అయిపోతే అందరూ పాపం ఏమవుతుందో, ఇప్పుడు విందు ప్రధాని ఎంత నొచ్చుకుంటాడో అని భయపడుతున్నారు. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అక్కడ ఆ విందులో ఉన్నాడు. ఆయన తల్లి కూడా ఉన్నది. ఆమె వెళ్ళి ప్రభువైన యేసుతో చెప్తుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అంటే, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదంటాడు. ఆమె ఊరుకోక ఈయన చెప్పింది చెయ్యండి అని అక్కడ పని వారికి చెప్పింది. ఆ పనివారు ఆయన ఎదుట నిలబడ్డారు. ఏం చెప్తాడో చూద్దామని. ఆయన అన్నాడు, అక్కడ రాతి బాణలు ఉన్నవే, ఆ రాతి బాణలను అంచుల వరకు నింపండి అని చెప్పాడు. వారు వెళ్ళి రాతి బాణలను అంచుల వరకు నింపారు. ఫుల్నెస్. వారు ఒకవేళ విసిగిపోయి, ఏంటి పని పెట్టాడు మాకీనా, ద్రాక్షారసం అయిపోయిందని వాళ్ళ ఆందోళనతో ఉంటే, ఈయనేమో ఈ రాతి బాణాలు నీళ్లతో అంచుల వరకు నింపమని చెప్తున్నాడు, మాకు ఇదొక పని పెట్టాడు ఈయన అని విసుక్కోలేదు వాళ్ళు. ఆయన చెప్పింది చేశారు. ఆ తల్లి అన్నది, ఆయన చెప్పినది చేయుడి. అది ఫెయిత్. దట్ ఈజ్ ఫెయిత్. ఆయన చెప్పేది ఒకటి, మనం చేసేది ఇంకొకటి.
అది ఫెయిత్ కానే కాదు. ఆయన ఏం చెప్పాడో దాన్ని పూర్తిగా చెయ్యాలంతే. కొంచెం కూడా తప్పిపోకూడదు. ఆ రాతి బాణలో ఏ మాత్రమైనా అంచుల వరకు కాకుండా ఉంటే అక్కడ ఆ మహత్కార్యము జరిగి ఉండేది కాదు. వారి నిర్లక్ష్యాన్ని బట్టి ఆ అద్భుతము ఆగిపోయి ఉండేది. ఒకవేళ వారు విసుక్కుని ఇదా నాకు నువ్వు చెప్పే పని అని ఉంటే ఆ రోజు అక్కడ మహత్కార్యం జరిగి ఉండేది కాదు. అందుకే ఆమె ఏం చెప్పిందంటే, ఆయన చెప్పినది చేయుడి. మనమందుకే బైబిల్ తీసుకున్నప్పుడు చాలాసార్లు కొందరు కొంచెం తీసుకుంటారు, ఒక భాగమే తీసుకుంటారు, మిగిలిన భాగము వదిలిపెట్టేస్తారు. అలా కాకుండా పూర్తిగా తీసుకోవాలి. ఎంటైర్ చాప్టర్ ఆర్ fullness of the verse. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా చోట్ల విన్నాను, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. నో 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 రాంగ్. అది చాలా రాంగ్. కలుగుచున్నది అన్నది అప్పటి మాట. యేసు రాకముందు, యేసు సిలువకు వెళ్ళకముందు, యేసు గాయపరచబడకముందు, యేసు మరణించకముందు ఉన్న మాట, యెషయా ద్వారా పలకబడిన మాట, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అన్నది. అది ఫ్యూచర్ టెన్స్, రాబోయే కాలానికి చెందింది. ఆయన వచ్చాడు, ప్రకటించాడు. ఏమని? కాలము సంపూర్ణమైంది. దాని అర్థం ఏంటంటే, ముందుగా చెప్పబడినవన్నీ కూడా నెరవేర్చబడినవి. ఇంకా ఆయన నెరవేర్చలేదు, ఇంకా సిలువకు వెళ్ళలేదు, ఇంకా గాయపడలేదు. కానీ ముందే చెప్తున్నాడు ఆయన, ముందుగానే చెప్పేస్తున్నాడు. నేను వచ్చాను అంటే నేను పూర్తి చేశాను అని అర్థం. నేను పుట్టాను అంటే నీ పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పం అంతా కూడా నా జన్మ ద్వారా నీకు నెరవేర్చబడింది. కనుక నీవిప్పుడు కొత్త జన్మ ఎత్తి దర్జాగా బతుకుతామని చెప్తున్నాడు. సో ఒకవేళ ఎవరైనా ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుచున్నది అంటున్నారు అనుకోండి, ఆగిపోతుంది. ఆ మిరకల్ జరగదు. మరి బైబిల్ మాటే కదా, యెషయాలో ఉన్నదే కదా అనవచ్చు. కానీ అది నెరవేరిపోయింది. ఆ మాట ఎక్కడ నెరవేరింది చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో నెరవేరింది. చూద్దామండి. ఇక్కడ పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. నేను ఎలా చెప్పాను చెప్పండి? గుండె మీద ఇట్లా కొట్టుకొని చెప్పాను. మీరు కూడా చదివేటప్పుడు అలాగే చదవండి, ఇలా కొట్టుకొని చదవండి, అంతే. మన పాపములను ఆయన మాను అంటే సిలువ మీద మోసుకుపోయాడు. ఆయన మోసుకెళ్ళిపోయాడు. దీన్ని పక్కకు పెట్టేస్తారు. దీన్ని పక్కకు పెట్టి ఆరోగ్యానికి కావలసినది ఎక్కడ ఉంది అంటే ఆయన పొందిన గాయాల్లో ఉంది. కాబట్టి అది మాత్రమే పలుకుతారు. మీరు గమనించండి. ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత అంటారు. మరి దీని సంగతి ఏంటి? మనం చేసే పొరపాటు అక్కడే ఉంది. సంపూర్ణంగా తీసుకోవాలి, సంపూర్ణులము కావాలి. సగం కాదు, కొద్దిపాటిది కాదు, కొంచెం కాదు, పూర్తిగా అంచుల వరకు ఆ నీళ్లు నింపమంటున్నాడు. ఫిల్
ఇన్ ఫుల్నెస్. ఇప్పుడు మనం కూడా అంతే, కొంచెం కొంచెం కాదు, కొంచెం విశ్వాసం ఉంటుంది కాదు, మనము సంపూర్ణ విశ్వాసము కలవారము అయి ఉండాలి. మనము సంపూర్ణ భక్తి కలవారమై ఉండాలి. చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయము 3 వచనాలు చూద్దాం. మనము ఏ భక్తి? గట్టిగా పలుకుదామండి అందరం. మనము. ఓ గట్టిగా పలుకుతారా? మనము ఏ భక్తి కలిగి ఉండాలి? సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి. కొంచెం కొంచెం కాదు. అందుకే మనము టైం ఇవ్వాలి, దేవునికి టైం ఇవ్వాలి, బైబిల్కి కూడా టైం ఇవ్వాలి. టైం బైబిల్కి టైం ఇవ్వాలి. బైబిల్ మాట్లాడే పుస్తకం ఇది. మాట్లాడుతుంది, బైబిల్ మాట్లాడుతుంది, అద్భుతంగా మాట్లాడుతుంది. నాకు ఒక వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరి మీద కోపం వచ్చి బూతులు తిట్టి పోయి బైబిల్ తెరిచాడు. సిగరెట్ ముట్టించి పోయి బైబిల్ తెరిచాడు. తెరిచినప్పుడు బైబిల్ తెరవగానే అందులో ఏమొచ్చిందంటే కుక్క, పంది అని వచ్చింది. మూసేశాడు. ఇది నాకు కాదు అనుకున్నాడు. కానీ ఆయనకే బాప్తిసం తీసుకొని కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి మళ్ళీ పాత అలవాటుకు పోయి సిగరెట్టు తాగి బూతులు మాట్లాడి తన కోపాన్నంతా తీర్చుకొని బైబిల్ తెరిస్తే బైబిల్ ఏం మాట్లాడుతుంది? సత్యమే మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క మాట ఆ వ్యక్తి గుండెలోనికి చొచ్చుకొని పోయిందంట. తలంపులను ఆలోచనలను విభజించు శక్తి బైబిల్కు ఉన్నది. మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ పైకి పెట్టి చెప్పండి. ఈ బైబిలు 2 అంచుల వాడి గల ఖడ్గంతో పోల్చబడిందే. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కొందరు యేసును సిలువ వేశారు. పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై వారికి ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం, సిలువ వేసిన వారికి ప్రసంగం చేస్తున్నాడు. చూద్దామా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనము. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను అని చెప్పాను. చెప్పినప్పుడు 37వ వచనంలో ఏమైందో చూడండి. వారు ఈ మాట విని కింద ఏమంటుంది చూడమ్మా, కింద కదమ్మా, దాని కింద ఫుట్ నోట్లో ఏముందో చూడండి. వారు హృదయంలో పొడవబడి ఈ వాక్యం ఏం చేసింది? వాళ్ళని పొడిచి పెట్టింది. హల్లెలూయా. ఆ పొడవబడి ఏమంటున్నారు వాళ్ళు? సోదరులారా, మేమేం చేయాలి చెప్పండి? ఇప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు వాక్యము వచ్చి గుచ్చుకుంటుంది, పొడుస్తుంది, హృదయంలో పొడుస్తుంది. పొడవాలి. ఈ వాక్యం వచ్చి పొడవకపోతే మన లోపల నిజమైన మార్పు రాదు. కనుక వాక్యాన్ని ఏదో అలా అవసరానికి అనుకూలంగా తీసుకోకూడదు. మీరు ఎంతమందికి యెహోవా నా కాపరి అనే మాట తెలుసు? యెహోవా నా కాపరి అన్నవారు గట్టిగా పలకాలని కోరుతున్నాను. మరొకసారి పలుకుదాం. యెహోవా నా కాపరి. అంతేనా? ఇంకేమైనా ఉందా?
ఇంకేముంది? నాకు చెప్పండి, నాకు ఏమి కలగదు? లేమి కలుగదు. ఆమేన్. దీని అర్థం ఏంటంటే నాకు అప్పు ఉండదు అని అర్థం. అప్పులు చేసే వాళ్ళందరూ కూడా యెహోవాను తమ కాపరిగా ఒప్పుకోవటం లేదని అర్థం. అది సండే స్కూల్ పిల్లలకండి. కీర్తన 23 ఎవరికంట? సండే స్కూల్ పిల్లలకంట. అది మరి నీకు, మనందరికీ. ఆమేన్. ఎప్పుడైతే యెహోవా నా కాపరి అంటామో ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఒక ప్రతిధ్వని వస్తుంది వెనక నుంచి. ఏమని? నీకు లేమి కలగదు, నీకు లేమి కలగదు, నీకు లేమి కలగదు. ఏం కలగదు? నీకు లేమి కలగదు, నీకు లేమి కలగదు. ఏం చేయాలి? ఎలాగా? ఈ ఖర్చుకి కావాల్సింది లేదు, పిల్లలకి ఫీజు కట్టడానికి 20 లక్షలంట, ఎక్కడి నుంచి తెస్తాం ఇదంతా అని తల బద్దలు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ అంటుంది, చెప్దామండి, బైబిల్ ఏమంటుంది? నాకు చెప్పుకోండి, నాకు 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 ఆమేన్. ద కీ ఫర్ ఫెయిత్. నేను ఫెయిత్ మీద మాట్లాడతాను చెప్పాను, మీకు ఫెయితే మాట్లాడుతున్నాను. ఫెయిత్ 2 రకాలుగా ఉన్నది. 2 రకాలుగా విశ్వాసము 2 రకాలుగా ఉన్నది. ఒకటి వినుట, వినాలి. కొందరు విన్నట్టు చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని అడిగితే పక్కన అడుగుతాడు, ఏం చెప్పాడైనా ఇందాక అని అడుగుతారు. వాళ్ళు వినరు. అందుకు నేనేం చేస్తానంటే పొద్దున్న 5 o'clockకి తరగతులు పెట్టాను పాస్టర్లకు. ఒట్టి మన సౌత్ ఇండియన్స్ కాదు, నార్త్ ఇండియా పాస్టర్లు అందరూ జాయిన్ అవుతారు. కాశ్మీర్ నుంచి మొత్తం బీహార్ కానీ, రాజస్థాన్ కానీ, ఆల్ ద స్టేట్స్ ఆఫ్ నార్త్ పొద్దున్నే 5 o'clock వచ్చేస్తారు. నాకంటే ముందు వస్తారు వాళ్ళు. ఒక్కోసారి నేను ఇప్పుడు నైట్ 2 o'clock 3 o'clock వస్తాను. 5కి నేను లేపుతారు వాళ్ళు. 5 కల్లా లేపేస్తారు. పాస్టర్ చెప్పు అంటుంటారు. చెప్తాను. నెక్స్ట్ డే మళ్ళీ అంటారు, పాస్టర్ చెప్పు అంటారు. వాక్యం చెప్పు అంటారు. నేనంటాను, నిన్న చెప్పింది ఏంటో నువ్వు ఇప్పుడు చెప్పు, అప్పుడు చెప్తానంట. నేనేం చెప్పానో అది నువ్వు మొత్తం A to Z నువ్వు రిపీట్ చేస్తే అప్పుడు మళ్ళీ కొత్త సబ్జెక్ట్ తీసుకుంటాను, లేకపోతే లేదు. వాళ్ళంతా సీనియర్ పాస్టర్స్, బిషప్స్, టాప్ లెవెల్ పెద్ద మినిస్ట్రీస్ ఉన్నాయి కదా. అవన్నీ మూట కట్టి పక్కకు పెట్టండి. ముందు మీరు సిద్ధపడండి. ప్రిపేర్ చెప్తారు నాతోని. చెప్పండి. ప్రిపరేషన్. నువ్వు సిద్ధపడు అంటున్నాడు. ఆ వాక్యం చూపిస్తాను మీకు, చూడండి. 1 కొరింథీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీకు ఎంతో అనుకూలమైనటువంటి వచనం ఇది. ప్రతి ఒక్కరికి అనుకూలమైన వచనం ఇది. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో, దేవుడు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. దేవుడు చేసే పని ఏంటంటే, నువ్వు తల బాదుకోనక్కర్లేకుండగా, నువ్వు చింతతో నిద్రపోకుండగా, నీ దిండంతా కన్నీటితో తడపకుండగా ముందుగానే దేవుడు నీ కొరకు సిద్ధపరచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. యు మస్ట్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్. విశ్వాసం అనేదేమో మొదటిది వినుట వలన మన లోపటికి వస్తుంది, కలుగుతుంది. మనకు వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు కలిగి ఉంటావు, విశ్వాసాన్ని కలిగి ఉంటావు. ఏం వినాలంటే ఇందులోని స్వరము వినాలి. నేను చెప్పాను కదా, ఆ వ్యక్తి ఆయనతో వాక్యం మాట్లాడుతుంటే, కుక్క పంది అని మాట్లాడుతుంటే, ఇది కాదు నాకు ఇంకోటి కావాలి, యెషయా గ్రంథంలో ఉన్న వాగ్దానం కావాలి అని ఆయన ఆ వాక్యాన్ని పక్కకు పెట్టాడు. విశ్వాసం రాదు. ఏ మాట అయినా ఇది నా కొరకే,
నా కొరకే అని తీసుకోగలిగి ఉండాలి. ఇది నా నిమిత్తమే, నన్నే తిడుతుంది బైబిల్ కుక్క పంది అని ఒప్పుకోగలిగి ఉండాలి. ఒక తల్లి ఉన్నది, ఒక తల్లి తన బిడ్డకు దెయ్యం పట్టింది. ప్రభు యేసు దగ్గరికి వచ్చింది. వచ్చయ్యా నా బిడ్డకు దెయ్యం పట్టింది అన్నది. అప్పుడు యేసు ప్రభు ఏమంటారు తెలుసా? అమ్మా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అంటాడు ఆయన. ఏమయ్యా నువ్వు నన్ను కుక్క అంటావా అన్నదామే? అనలేదు. ఏమంటుందామే? అయ్యా నువ్వు కరెక్టే చెప్పావు, మరి పిల్లల బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తింటాయి కదా అంటది. అప్పుడు ప్రభు ఏమంటాడో తెలుసమ్మా? అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. హల్లెలూయా. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తనలో తాను అనుకుంటుంది ఏమనంటే, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడతాను అనుకుంటుంది. అనుకొని మొత్తానికి ఆమె బలహీనురాలు, కదలలేదు. ఆమె అలాగా ఆ కాళ్ళ సందుల్లోంచి అలా 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 దేకుతూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటుంది. ప్రభు అంటాడు, నన్ను ఎవరో ముట్టారు అంటాడు. శిష్యులు అంటారు, ఏం మనిషివయ్యా నువ్వు యేసయ్యా, అందరిని మీద పడుతున్నారు, ఎవరో ముట్టారు అంటే ఏంటి నువ్వు అంటే? ప్రభు అంటాడు, కాదు 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 కాదు, ఎవరో ముట్టారు, నన్ను ఎవరో ముట్టారు. ఏమైంది? ప్రభావము ఆయనలో నుండి బయటికి వెళ్ళింది. అప్పుడు ఆ స్త్రీ, ఓ నేను మరుగై లేను, నేనేదో దొంగచాటుగా వాళ్ళ కాళ్ళ సందుల్లోంచి వచ్చి ఆయన వస్త్రపుంజంగా ముట్టుకుంటే నాకు స్వస్థత కలిగింది, కానీ నేను మరుగు కాలేదు ఆయనకని చెప్పి అప్పుడు ముందుకు వస్తుంది. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, అమ్మా నీ విశ్వాసము అంటాడు, నువ్వు వెళ్ళు, అది తీసుకుని వెళ్ళిపో, నీకు కావాల్సింది దొరికింది కదా, నీ విశ్వాసం నువ్వు తీసుకొని పొమ్మంటాడు. ఇక్కడ ఈ తల్లి, ఈ కనానీయురాలు, ఈమైతే ఏమంటుంది? కుక్క అనే మాట వచ్చినా అవును ప్రభువా అని ఒప్పుకుంటుంది. మనం ఒప్పుకుంటామా? అబ్బో మనకి చాలా ఈగో అడ్డొస్తుంది. ఈగో అడ్డొచ్చి మనం అంటాం, ఏందో యేసు కుక్క అన్నాడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ ప్రభు ఏమంటాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. గొప్పది. కొన్ని ఉన్నాయి విశ్వాసాలు, విశ్వాసానికి తేడా ఉంది. ఒకటేమో ఆర్డినరీ, ఈ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం అది పెద్ద మిరకల్ కాదు యేసుక్రీస్తు వారికి. చూడు ఎంత పెద్ద మిరకల్ చేశానని చెప్పుకుంటారు జనం. అయితే ఆయనకి అదేం కాదు, తీసుకొని పొమ్మంటాడు ఆమెని. నాతో రా తల్లి, ప్రతి చోట స్టేజ్ మీద నిలబెట్టి, ఈమె 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడింది, తనకున్నదంతా వ్యయం చేసుకున్నది, ఎక్కడ కాలేదు, చూడు నన్ను ముట్టగానే అయిపోయింది అని మైకులో చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు వారు చెప్పలేదని మనమైతే చెప్పుకుంటాం. వెరీ సింపుల్, దట్ ఈస్ జీసస్. హల్లెలూయా. కమ్ ఆన్, యు గో విత్ దట్, గో విత్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంతో నువ్వు వెళ్ళు అంటాడు. ఈమెకి మాత్రం చెప్తాడు, యు ఆర్ గ్రేట్. నేను కుక్క అన్నా నువ్వు దానికి చక్కటి జవాబిచ్చావు, నువ్వు ఒప్పుకున్నావు. కరెక్షన్ బైబిల్ అంటుంది, కరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. చూద్దాం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూద్దామండి. ప్రతి మనుష్యుని ఏమి చేసి సంపూర్ణులు కావాలండి, సంపూర్ణులు కావాలి. సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఆయన ఎదుట నిలబెట్టాలి. ఏం చేసి నిలబెట్టాలి? సంపూర్ణులనుగా చేసి నిలబెట్టాలి. 1997 1997 సంవత్సరంలో నా దగ్గరికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. పాస్టర్ గారు,
మీకు డిగ్రీలు ఉన్నాయా అని అడిగాడు. లేవన్నా. పాస్టర్ గారు మీరు ఒక 5,000 రూపీస్ తెచ్చుకోండి, మీకు నేను డాక్టరేట్ డిగ్రీ ఇప్పిస్తాను అన్నాడు. నేను చెప్పాను, నీ డిగ్రీ నీ దగ్గర పెట్టుకో, నాకు అక్కర్లేదని చెప్పాను. ఇంకొక ఆయన వచ్చాడు, అది నాకు దొరుకుద్ది అన్నాడు. ఎవరికైనా దొరుకుద్ది, 5,000 ఇస్తాన్నాడు. ఆ పాస్టర్ గారు నేను తీసుకుంటాను అని 5,000 ఇచ్చి ఆ డాక్టరేట్ తీసుకున్నాడు. పేర్లతో పాటు చెప్తాను, మన పెద్దల సంగతి చెప్తాను, మన నగరంలో పెద్దల సంగతి చెప్తాను, పేర్లతో పాటు వెళ్ళిపోయారు. ఇక్కడ బైబిల్ అంటున్నది, క్రీస్తు ఎదుట నిలువబడవలసి ఉన్నది. ఎలా నిలబడాలి? సంపూర్ణులుగా కావాలి. ప్రతి మనుష్యుని ఏమి చేయాలి? సంపూర్ణుని చేయాలి. సగం సగం కాదు, హాఫ్ నాలెడ్జ్, నో నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్, నో నాలెడ్జ్. చూడండి బైబిల్ ఏమంటుందో. ఇక్కడేమో సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని ఏం చేస్తున్నాడు? సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచున్నాం. బుద్ధి చెప్తే వాళ్ళు వినరు, కోప్పడతారని చెప్పి నెమ్మదిగా ముచ్చట్లు చెప్పి చక్కగా వాళ్ళకి తీయటి మాటలు చెప్పి పంపిస్తూ ఉంటారు. నో 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 నో, బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం. బుద్ధి చెప్పాలి, తప్పదది. సంపూర్ణులు కావాలంటే బుద్ధి చెప్పాలి. ఇది తప్పు అని చెప్పాలి, స్ట్రైట్గా చెప్పాలి. ఇది తప్పు. నేను మా చర్చిలో ఒకరికి చెప్పాను, ఇది తప్పు అని చెప్పాను. నెక్స్ట్ వీక్ రాలేదు, 3rd వీక్ రాలేదు, 4th వీక్ రాలేదు, 5th వీక్ మా పెద్దలు వచ్చన్నారు, ఆ కుటుంబం రావట్లేదు పాస్టర్ గారు, మీరు గట్టిగా కోప్పడ్డారు వాళ్ళని అన్నారు. నిన్న యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి కూడా కొందరు శిష్యులు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు మిగిలిన శిష్యుల్ని అడిగాడు, మీరు కూడా వెళ్ళవాలని ఉన్నారని. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేమైనా కష్టమైతే మీరు కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను. బుద్ధికి పరిమితి లేదు, లిమిట్ లేదు. బుద్ధి చెప్తూనే ఉండాలి, బుద్ధి చెప్తూనే ఉండాలి. బుద్ధి చెప్పకపోతే వారు పరిపూర్ణులు కాలేరు. కరెక్షన్ ఈజ్ సో ఇంపార్టెంట్. యంగ్స్టర్స్, సబ్మిట్, సరెండర్ అండ్ లర్న్ అండ్ బికమ్ సంథింగ్. అప్పగించుకోవాలి, దిద్దుబాటుకు ఒప్పుకోవాలి, సరి చేయబడాలి, సంపూర్ణులు కావాలి, పరిపూర్ణులు కావాలి. సగం సగం భక్తితో ఉండకూడదండి. అసంపూర్ణత కాదండి, అసమర్థత కాదండి, సమర్థత. అభిషేకము అనే ఒక మాట ఉంది బైబిల్లో. అభిషేకము, ఒక రాజును అభిషేకించారు. ఆయన కొంతకాలం బాగానే పనిచేశాడు, సౌలు అనేటువంటి రాజు. ఆ తర్వాత దేవుడు ఒక పని చెప్తే కొంతే చేస్తాడు, ఆయన మిగిలింది వదిలిపెట్టేస్తాడు. ఎవడు చేస్తాడు ఇది అని చెప్పి వదిలిపెడతాడు. దేవుడు చెప్పిన పని చేయడు, సగం చేసి వదిలిపెట్టేస్తాడు. దేవుడు అంటాడు, ఇక నుంచి నువ్వు సింహాసనం మీద కూర్చోవు. నో, నేను కాంప్రమైజ్ కానంటాడు దేవుడు. ఆయనకి చెప్పు, ప్రవక్త అయిన సమూయేలుకి చెప్తాడు, చెప్పు ఆయనకి చెప్పు, నువ్వు తృణీకరింపబడ్డావు, ఇక రాజుగా ఉండవు, నువ్వు అయిపోయింది నీ పని, పోవు. ఆ పిదప అంటాడు, అరే నువ్వు పలానా ఇంటికి వెళ్ళు, సమూయేలు ప్రవక్తకి చెప్తాడు. వెళ్ళి అక్కడ ఆ జెస్సీ కుమారులను తీసుకొని
ఒకరిని రాజుగా అభిషేకించు అంటాడు. అభిషేకము అనే దానికి అర్థము సామర్థ్యం. సామర్థ్యం. ఒక వ్యక్తికి ఒక సామర్థ్యం ఉంటే దానికి అసాధారణత అనేది చేర్చబడాలి. క్రైస్తవుడు అనే మాటకు అర్థము అభిషిక్తుని శిష్యుడు అని అర్థం. అభిషేకము పొందడానికి సంసిద్ధుడు క్రైస్తవుడు. క్రైస్ట్ మీన్స్ అనాయింటెడ్. క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రైస్తవుడు అంటే అభిషేకము పొందడానికి సంసిద్ధుడు. అది పొందుకోవాలి. అభిషేకం అనే దానికి అర్థం ఏంటంటే అసాధారణమైన సామర్థ్యము. అందుకే దేవుడిచ్చేది ఏంటంటే నీ మీద నా దృష్టిని ఉంచి ఏం చేస్తానన్నాడు దేవుడు? నీకు ఆలోచన చెప్పేదన్నా. అప్పుడు నీవు అసాధారణమైన వాటిని జరిగించే వ్యక్తిగా ఉంటావు. You will be a man with the ability, సామర్థ్యము. మామూలు సామర్థ్యం కాదు. ఈ లోకరీత్యా ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్న సామర్థ్యం కాదు. మా ఇంట్లో అందరూ హైలీ ఎడ్యుకేటెడ్. మా ఫ్యామిలీ మొత్తం. మా తాతయ్య ఆయన మ్యాజిస్ట్రేట్ ఉండేవారు. ఈ వాజ్ ఎ మ్యాజిస్ట్రేట్. నేను పుట్టకముందు మా తాతయ్య మ్యాజిస్ట్రేట్. మా డాడీ డెప్యూటీ కలెక్టర్ ఉండేవాడు. మా తమ్ముడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ప్రొఫెసర్స్ అయిపోయారు, జడ్జెస్ అయిపోయారు, టాప్ ఆఫ్ ది టాప్ వెళ్ళిపోయారు. వాళ్ళకున్న సామర్థ్యం, ఈ పూర్వీకుల నుంచి వాళ్ళకి దొరికినటువంటి సామర్థ్యం, వారి చదువులో కానీ వారికి ఉన్నటువంటి తెలివిలో కానీ వారు అసాధారణంగా వెళ్ళిపోయారు. కానీ వారికి బైబిల్ తెలియదు. అంతా తెలుసు వాళ్ళకి, ప్రపంచం అంతా తెలుసు, కానీ ఇది తెలియదు. ఇది తప్పక తెలవాలి. ఇందులో దేవుడున్నాడు, అసలైన దేవుడున్నాడు. ఇందులో అసలైన దేవుడు ఎవరు? ఆయన. ఈ అసలైన దేవుడు ఎవరు? చూద్దామా? మొదటి తిమోతి 1 అధ్యాయము 17వ వచనం. 1 తిమోతి 1 అధ్యాయం 17వ వచనం ఏమంటుందండి? సకల యుగములలో ఇప్పుడున్న రాజులు కొంతకాలానికే, ఇప్పటి రాజులు కొంతకాలానికే. కానీ మన రాజు అయిన దేవుడు, మన దేవుడు, హలో సరే అక్కడ చేయబెట్టుకొని కీర్తనలు చూద్దామండి. కీర్తన 47వ కీర్తన 2వ వచనం. మొదటి వచనం కూడా చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఫాస్ట్గా చదువుదామా? సర్వజనులారా చప్పట్లు కొట్టండి అమ్మా. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. అది నీ దేవుడు. దట్ ఈజ్ యువర్ గాడ్. భయంకరుడు. హల్లెలూయా. మనం పిరుకోళ్ళగా బతుకుతున్నాం. మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయవాడు. ఆయన భయంకరుడు. హల్లెలూయా. ఆయన చేసిన వాగ్దానం ఏంటో తెలుసా అండి? దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? చూద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 25వ వచనము. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ జాలడు.
దట్స్ నెంబర్ 1. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. ఇంకా తాను మీతో చెప్పాడు, దేవుడు మీతో చెప్పాడు, దేవుడు మీతో చెప్పాడు, దేవుడు మీతో చెప్పాడు. మీకు తెలుసా? మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా ఏం చెప్పాడో? ఏమి చెప్పాడండి? నీవు అడుగు పెట్టు. ఆ స్థలము కాదు, ఆ స్థలము గల్లీ బస్తీ కాదు, లేదా సిటీ నగరము కాదు, దేశమంతా నువ్వు అడుగు పెట్టు స్థలము. ఒక చోట నువ్వు అడుగు పెడితే ఆ అడుగు యొక్క ప్రభావము ఆ దేశమంతటి మీద ఉంటుంది. ఏమవుతుంది అప్పుడు చూడండి. నీ బెదురు, నీ భయము దేవుడు అక్కడ పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు భయపడనక్కర్లేదు, నువ్వు బెదిరిపోనక్కర్లేదు. ఈ మాట పట్టుకొని గట్టిగా నిలబడగలిగి ఉండాలి. నా మీదకి AK-47 లేచాయి. నక్సల్ లీడర్లు నేపథ్యమేండి అని AK-47 పెట్టారు. ఎట్లా AK-47 పెట్టారు నా మీద, ఆ ఊరి పెద్దలు పరిగెట్టుకొచ్చారు. అయ్యా ఆగండి 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 అయ్యా, ఈ సారు 2 సంవత్సరాలు 93వ సంవత్సరంలో అయ్యా ఈ సారు మన గ్రామానికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. తాగుబోతులు మారారు, విడిపోయిన కుటుంబాలు కట్టబడ్డాయి, మా వాతావరణం మారిపోయింది, ఈ బీదలు గొప్పోళ్ళు అవుతున్నారు, ఆయన జోలికి వెళ్ళకండి అని పెద్దలు, ఆయన ఇన్ఫార్మర్స్ నిలబడ్డారు. ఇలాగొచ్చి నిలబడ్డారు. రే, ఏమన్నా పొరపాటు జరిగితే ఎవడరా బాధ్యుడు? వీడి వల్ల ఏదన్నా పొరపాటు జరిగిందనుకో నన్ను చూపించి, వీడి వల్ల ఏమైనా పొరపాటు ఎవడరా బాధ్యుడు? సార్, ఆయన వల్ల పొరపాటు జరగదని మాకు నమ్మకం ఉంది సార్. నక్సల్ లీడర్స్కి చెప్తున్నారు వాళ్ళు, మాకు నమ్మకం ఉంది సార్. ఒకవేళ జరిగింది అనుకో సార్, మమ్మల్ని కాల్చండి సార్ అని చెప్పారు వాళ్ళు. అలా పండ్రా అని తుపాకులు పక్కకు పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇలాంటివి ఎన్నో చెప్తాను మీకు, నేను ఎన్నో చెప్తాను. కత్తులు కటారులు పట్టుకుని సిద్ధంగా ఉన్న రెడీగా, ఈయన మొక్క చెక్కలు చేసేద్దాం, ఈ యేసు వచ్చి కాపాడతాడేమో చూద్దాం అన్నారు. అంతే, ఎవడైతే ఎస్టీఎం కారులో బయలుదేరాడో నన్ను చంపాలని కత్తులు కటారాలతో, వాడు చచ్చిపోయాడు. అక్కడే చచ్చిపోయాడమ్మా. ఎప్పటికి వెళ్ళి అడగండి, జనగాం వెళ్ళి అడగండి, చెప్తారు వాళ్ళు. భయపడతారు వాళ్ళు, చూసి భయపడతారు. వీని జోలికి వెళ్తే దేవుడు ఊరుకోడు, నీ జోలికి ఎవడన్నా వస్తే దేవుడు ఊరుకోడు. దేవునికి స్తోత్రం. చీమ కుట్టినా దేవుడు ఊరుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈజ్ యువర్ గాడ్. రోషము గల యెహోవా. ఆమేన్. సో మర్చిపోకండి ఈ వాగ్దానాలు. ఏమంటుంది? నీ అడుగు అంటున్నది. ఏమంటుంది? అడుగు. చెప్పండి, అడుగు. నేను అడుగు పెట్టు దేశము. ఇప్పుడు మన అడుగులు ఉన్నాయే, ఈ అడుగులు ఏ దేశంకి పోయి అడుగు పెట్టినా ఆ దేశంలో నీ భయము, నీ బెదురు దేవుడు పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమేజింగ్. నేను ఏ దేశాలకి వెళ్ళలేదు. నన్ను అమెరికా వాళ్ళు లాక్కెళ్దామని చాలా ప్రయత్నాలు చేశారు. నేను చెప్పినాను, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి రానన్నా. బిల్లీ గ్రహాం గారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రహాం గారి మీటింగ్ విషయంలో సిటీలో ఒక పెద్ద సభ, ఆ సభకు నన్ను ఒక నాయకుడిగా పెట్టారు. పెట్టినప్పుడు ఎల్బీ స్టేడియంలో జరిగింది అద్భుతమైనటువంటి సభ. పెట్టినప్పుడు వాళ్ళు నన్ను జపాన్ రమ్మన్నారు. అక్కడ సెలబ్రేషన్స్ ఎట్లుంటాయో చూసి ఆ ప్రకారంగా మీరు హైదరాబాద్లో చేయాలి అని జపాన్ రమ్మన్నారు. నేనన్నా, నేను రాను సార్. నెల్సన్ గారు ఉండేవారు, లేరు, ప్రభుని నిద్రించారు. ఆయన అన్నీ ప్రిపేర్, నువ్వు నాకు వదిలేసేయి, నేను చేస్తాను అన్నీ. నా దగ్గర ఏం పేపర్లు ఏం లేవని చెప్పా. అన్ని పాపం పేపర్లు అంతా, ఫైల్ అంతా సిద్ధం చేశాడు, తీసుకెళ్ళాడు జపాన్కి. లాస్ట్లో నేను ఆఖరి మినిట్లో ఒక చిన్న కెమెరా కొందామని షాప్కి వెళ్ళాను. వెళ్ళిపోయారు. నేను వెనకాల పరిగెట్టుకుంటూ ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఫ్లైట్ వెళ్ళిపోతుంది, ఇక జస్ట్ నేరో. వీళ్ళు నేను ముందు వెళ్ళాను అనుకున్నారు, నేను వెనక మిగిలిపోయాను. నా దగ్గర ఉన్న బ్యాగ్లోంచి అన్నీ పడిపోతున్నాయి కింద. వాటిని మళ్ళీ సర్దుకుని, నాకు ఈ ఎయిర్పోర్ట్లు, ఈ ఏరోప్లేన్లు అలవాట్లేదు నాకు. ఇక అది పట్టుకుని పోతా ఉన్నాను. ఆపేశాడు దేవుడు ఏరోప్లేన్ని. కదలలేదు ఏరోప్లేన్. నేను ఎక్కిన తర్వాత
అప్పుడు అంటారు, ఎవరు సార్ ఈయన ఎవరండి ఈయన? ఆ సంచేసుకుని ఆ పేపర్లన్నీ ఆయన ఈ పేపర్ ఉన్నాయి కదా మన క్యారీ బ్యాగ్స్, ఆ క్యారీ బ్యాగ్లన్నీ కింద పడుతుంటే అవన్నీ జమ చేసుకుని పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఈయన కొరకు ఫ్లైట్ ఎందుకు ఆగిపోయిందండి? ఎవరైనా? యు హ్యావ్ ఎ గాడ్, సర్వభూమికి మహారాజు, సకల యుగములలో రాజు. దట్ ఈజ్ అవర్ ఫెయిత్. చెప్పండి, ఐ హ్యావ్ ఫెయిత్. ఇప్పుడు మీకు వచ్చింది ఫెయిత్. నేను మీతో మాట్లాడుతున్నా కదా, మీరు వింటున్నారు కదా. ఏమొచ్చిందండి? మీకేమొచ్చింది? నిద్ర వచ్చిందా? లేదు, ఫెయిత్ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నీ లోపటికి, నరాల్లోకి, ఎముకల్లోకి, కీళ్ళల్లోకి, మూలుగులోకి, కండరాల్లోకి ఫెయిత్ స్టార్ట్ అవుతుంది. నిన్న ఒక సభలో మాట్లాడాను నేను. ఒక ఆయన వచ్చి అన్నాడు, ఈ స్వరం ఎక్కడిది నీకు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు అన్నాడు. నీ ఏజ్ ఎంత అన్నాడు. నేనన్నా ఇంకొక 4 నెలలు పోతే, అక్టోబర్ మాసం వస్తే నాకు 80 వస్తాయి సార్ అని చెప్పాను. హలో, నిన్ను నమ్మచ్చయ్యా అన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా లైసెన్స్ ఇస్తాను, చూసుకోపో అని చెప్పాను. హల్లెలూయా. అది తప్పు చెప్పదు కదా, నా లైసెన్స్ తప్పు చెప్పదు కదా. యా, నీకు ఈ స్ట్రెంగ్త్ ఎక్కడిది అని అడిగాడు ఆయన. నేనన్నా, ఇందులో ఉంది సార్ స్ట్రెంగ్త్ అంతా, ఏదో ఒకటి కొనుక్కోపో అని చెప్పాను. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఫర్ యువర్ లైఫ్, ఫర్ అవర్ లైఫ్. 2, నేను ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ హానోక్ గారు మీతో పలికిస్తున్నాడు. పలుకుట ప్రాముఖ్యం. చెప్పండి, యెహోవా నా కాపరి. అక్కడికి ఆగిపోండి. ఇక నెక్స్ట్కి వెళ్ళకండి. ఓకే, ఏం చేస్తున్నారు? సగమే చెప్తున్నారు. సంపూర్ణం ఏమవుతుంది చెప్పండి? సంపూర్ణం నాకు అని వస్తుంది. ముందేమో ఆయనకు, దేవునికి. మొట్టమొదటిది దేవునికి. యెహోవా ఏమై ఉన్నాడు? కాపరి. ద షెపర్డ్ మీద చాలా పెద్ద వర్తమానం ఉంది. షెపర్డ్ అనే దాని మీద. షెపర్డ్, వండర్ఫుల్. ఫాదర్స్, మదర్స్, దే హ్యావ్ ద షెపర్డ్ రెస్పాన్సిబిలిటీ ఓవర్ దేర్ ఫ్యామిలీ. మీ కుటుంబం పట్ల మీకున్నటువంటి బాధ్యత కాపరికి ఉండే బాధ్యత ఉంటుంది. అమేజింగ్. టీచర్, ప్రొఫెసర్ ఆర్ ఏ లెక్చరర్, ఆయనకి స్టూడెంట్స్ మీద ఒక షెపర్డ్కి ఉండే బాధ్యత ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ. ఒక ఆఫీసర్ తన దగ్గర సబార్డినేట్స్ ఉంటే వాళ్ళ మీద ఆయన బాస్గా ఉండడు. బైబిల్ ప్రకారంగా హీఈస్ నాట్ ఎ బాస్, ఈజ్ ఎ షెపర్డ్. దేవునికి స్తోత్రం. ఈ షెపర్డ్ హార్ట్ కావాలి. షెపర్డ్ హార్ట్. క్రిస్టియన్ అంటే ఎ షెపర్డ్. నేను మధ్యాహ్నం మా ఆఫీస్కి వెళ్ళా, చర్చ్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నేను చూశాను, రోడ్డు మీద ఒక ఆయన పడి ఉన్నాడు, ఎండలో పడి ఉన్నాడు, కాలు చాపి బికారాయనలాగా పడి ఉన్నాడు. మంచి డ్రెస్సే వేసుకున్నాడు కానీ పడి ఉన్నాడు అక్కడ. నేను అక్కడికి వెళ్తే ఆ చుట్టుపక్కల అందరూ సార్ అని వస్తారు. నేను వెళ్ళకుండా నా అసిస్టెంట్ని పంపించాను. అరే చూసిరాపో, ఆ వ్యక్తికి ఏం అవసరమో చూడండి, నాకు వేరే పని ఉంది, నేను వెళ్తున్నా, ఇక్కడికి రావాలి కదా, నేను ప్రిపేర్ అవ్వాలని. చూడండి, మీరు చూసి ఆయనకి ఏమి కావాల్సినా చేసి పెట్టండి. బాగాలేడనుకో, కాలు ఇరిగిందనుకో, హాస్పిటల్ అడ్మిట్ చేయండి, నాకు చెప్పండి, నేను మీకు దాని బిల్స్ పే చేస్తాను, ఒకసారి చూసుకోపోండి అని చెప్పాను. మనకేం అవసరం సార్ అంటాడు ఇంకొక ఆయన. నా షెపర్డ్, వీఆర్ ది షెపర్డ్స్. షెపర్డ్, కాపరి. నా దేవుడు కాపరి. ఏ కాపరి? మంచి కాపరి. అ గుడ్ షెపర్డ్. We have a heart of shepherd. That's why we confess with our mouth, the Lord is my shepherd. We confess, మన నోటితో
పలుకుతాం. ఏమని పలుకుతాం? యెహోవా. యెహోవా యెహోవా అంటే సార్వభౌముడు అని అర్థం, సర్వాధికారి అని అర్థం, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఎల్ షడాయ్. ఎల్ షడాయ్. హల్లెలూయా. ఎల్ ఎలోహిమ్. ఎల్ ఎలోహిమ్. ఈ పదాలు పలకండి, మీ నోటితో పలకండి, మీరు పలుకుతూనే ఉండండి. పొద్దున్న లేచిన వెంటనే చెప్పండి, ఎల్ షడాయ్ అని లేవండి. హల్లెలూయా. హల్లెలూయా అని లేవండి. దేవునికి స్తోత్రం. చాలా ఉన్నాయి, కానీ ఈ నోటిని తెరిచి ఉంచండి. ఆమెన్. హల్లెలూయా. వాక్యం చూద్దాం ఇప్పుడు. కీర్తనలు 81వ కీర్తన 10వ వచనం. 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ కాపరి అయిన యెహోవా. నీ కాపరినైనా యెహోవాను నేనే అంటున్నాడు. నిన్ను రప్పించాను. నువ్వు గొర్రెల మందలాగా పోయి ఆ ఐగుప్తులో పడి ఆ దాస్యములో భయంకరమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు నేను నిన్ను బయటికి రప్పించాను. ఒక మందలాగా నేను నిన్ను బయటికి రప్పించాను. నేనే నీ దేవుడనైనా, పలకండి దయచేసి పలకండి, నీవే నా దేవుడవు, నీవే యెహోవా దేవుడవు. ఐగుప్తులో నుండి నన్ను బయటికి రప్పించిన వాడవు నీవే. బంధకాల నుండి, అంధకార పోరాటము నుండి, భయంకరమైన దుష్ట శక్తుల బారి నుండి బయటికి రప్పించిన వాడవు నీవే. నా కాపరి యెహోవా, నా కాపరి, నీ దేవుడనైన యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు నీకు పని పెడుతున్నాను చూడంటున్నాడు. ఏమంటున్నాడు? చాలామంది నోరు తెరవరండి. చాలామంది నోరు తెరవరు. ఒకసారి ఒక ప్రవక్తకు తలనొప్పి మొదలైంది. తలనొప్పి. ప్రజల్ని కూర్చుకొని అంటాడు, రేయ్ మీరు ఎంతకాలము 2 తలంపుల మధ్యన ఉంటారా మీరు? హలో, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యన ఉంటారు అని చీవాట్లు పెడతాడు. పెట్టి అక్కడ కొందరు దొంగ భక్తులు ఉంటారు. దొంగ భక్తులు బయలు దేవతకు పూజిస్తారు. వాళ్ళు మళ్ళీ ప్రవక్తలు అని చెప్పుకుంటారు. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. వాళ్ళని పిలిచి అంటాడు, రేయ్ మీ దేవుడే దేవుడైతే రుజువు చేయండి. చేయండి. దేవుడైతే ఎలా రుజువు చేయాలి తెలుసా? నేను కండిషన్ పెడుతున్నాను మీకు, వినండి. ఆకాశం నుండి అగ్ని దిగి రావాలి, బలిపీఠం కడతాం, అక్కడ అగ్ని వచ్చి దహించాలి. ఇది కండిషన్. కమాన్, మీ విశ్వాసాన్ని మీరు చూపించండి, ఆ తర్వాత నా విశ్వాసం ఏంటో నేను చూపిస్తానంటాడు. వింటున్నారా? ఛాలెంజ్. ఒకరోజు 2 మంత్రులు, ఒక పార్లమెంట్ మెంబరు, ఇంకొక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇంకా మన నగరంలో అనుకున్న పెద్దలు వైఎంసీలో ఒక మంచి స్టేజ్ మీద కూర్చున్నారు. 3-4 పెద్దలు మాట్లాడిన తర్వాత ఒకరు అన్నారు, నన్ను అన్న అని పిలుస్తారు, అంకుల్ అని పిలుస్తారు. సిన్హా అన్న 2 మాటలు మాట్లాడతాడు అన్నాడు.
అంత పెద్ద మీటింగ్లో 2 మాటలు మాట్లాడంటే హోలీ స్పిరిట్ అన్నాడు, నేను మాట్లాడతాను కదా నీకెందుకురా పద అన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కోరినది, ప్రకటించినది ఏంటంటే మార్పు, చేంజ్. ఏం కావాలమ్మా? నాలో ఏం కావాలి? మార్పు రావాలి, మార్పు రావాలి, చేంజ్. నాకు ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో నా లోపట 77వ సంవత్సరంలో 1977వ సంవత్సరంలో నా లోపట మార్పు వచ్చింది. ఏమిటి మార్పు అంటే, అంతకాలము చచ్చినోళ్ళలాగా బతికాను. డెడ్ ఇన్ సిన్, డెడ్ ఇన్ సిన్, పాపములో మృతుడను. ప్రభు వచ్చి లేపాడు నన్ను. నా మరణ పడక నుంచి ప్రభు నన్ను లేపాడు. లేపిన తర్వాత నాకు నేర్పాడు, పాపముల గురించి నేర్పాడు. నువ్వు మృతుడవు, నువ్వు పాపములో చనిపోయిన వాడవు అని లేపాడు. నేను మారాను. ఏం మారానో చెప్తాను వినండి. అప్పుడేమో పాపములో మృతుడను, డెడ్ ఇన్ సిన్. ఐ వాజ్ డెడ్ ఇన్ సిన్. పాపములో జీవిస్తూ మృతుడనుగా ఉన్నాను. ఇప్పుడు లేచాను. లేచిన తర్వాత ప్రభు లేపాడు. ఎఫెసీ 2వ అధ్యాయం తర్వాత చదువుకోండి, 6 నుంచి 8 వరకు అక్కడ ఉంటుంది. ఆయన లేపాడు, ఆయనతో పాటు లేపాడు. లేపినప్పుడు నాకు కలిగింది ఏంటంటే, ఇక నుంచి నేను పాపము విషయము మృతుడను. అప్పుడు పాపములో మృతుడను. ఐ వాజ్ డెడ్ ఇన్ సిన్. నౌ ఐ యామ్ డెడ్ టు సిన్. Now, no more sin. There's the change. Sin no more. Ekanu papamu cheyakudi. That's my conviction. నిలబడ్డానిక. ఇప్పుడు నాకు ఛాలెంజ్. పాపం ఎదురుగా వస్తుంది. పాత అలవాటు, పాతవన్నీ కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఎంత బాగుండేది, అది ఎంత హాయిగా ఉండేది. ఇదేంట్రా బతుకు, ఇది క్రైస్తవ బతుకు, ఇవన్నీ వదిలిపెట్టాలంట. నో, ఛాలెంజ్. నౌ దెర్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఏమిటి ఛాలెంజ్ అంటే, యేసుక్రీస్తు వారు ఒక మాట పలికాడు. ఎన్నో మాటలు పలికాడు. ఆయన పలికిన మాట ఏంటంటే, నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చెయ్యగలరా? అది ఛాలెంజ్. చేంజ్ అండ్ ఛాలెంజ్. నాకు ఆ ఛాలెంజ్ వచ్చింది. నా లైఫ్లో ఎవ్వరు కూడా నన్ను ఏలి పెట్టి చూపించకూడదు. డబ్బు జోలికి పోలేదు, నెవర్. ఇంతవరకు ఎప్పుడు నేను డబ్బుకి ఒక అడుగు కూడా ముందేలే. నెవర్. నేను పెద్ద బోర్డులు పెట్టుకోలేదు. మాకే బోర్డులు లేవు. మాకు పెద్ద మినిస్ట్రీ ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. అండర్ గ్రౌండ్, అంతే. సింపుల్ పోతూనే ఉంటాం. సో ఛాలెంజ్ వచ్చింది. అందరూ అన్నారు, అన్న డబ్బు లేకపోతే మినిస్ట్రీ ఎలా ఉంటుందన్న అన్నారు. యేసు లేకపోతే మినిస్ట్రీ ఉండదురా అన్న. ఏది ఉన్నా ఏది లేకపోయినా యేసు ఉండాలి. Come on, take a challenge. Me and my God. నేను నా దేవుడు. హల్లెలూయా. ఆయన సర్వభూమికి మహారాజు. ఆయన సకల యుగములలో రాజై ఉన్నాడు. ఇది ప్రకటిస్తూ ముందుకెళ్తా వచ్చాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మనకున్న పేరు ఏంటంటే, ఈజ్ ఎ ఛాంపియన్ అంటారు. ఛాంపియన్. హల్లెలూయా. అమెరికా వెళ్ళకుండా అమెరికాలో చర్చెస్ స్టార్ట్ అయినాయి. నా దగ్గర రక్షణ పొందిన పిల్లలు పోయి అక్కడ వాళ్ళు మొదలు పెట్టారు. చర్చెస్ విస్తరిస్తున్నాయి. ఆ చర్చిలు విస్తరిస్తున్నాయి. నన్ను రమ్మంటారు, నేను రానక్కర్లేదు. నువ్వు నీ యేసు. హల్లెలూయా. కలిసి
దేన్నైనా మీరు సాధించగలరు. బికమ్ ఎ ఛాంపియన్. యూ కెన్ బి ఎ ఛాంపియన్. హల్లెలూయా. బట్ లెట్ దేర్ బి ఎ చేంజ్. సిన్ నో మోర్. సిన్ ఇది పాపము అని తెలిసి మళ్ళీ దాంతో కాంప్రమైజ్ అయితే ఛాలెంజ్ ఉండదు. లైఫ్లో ఛాలెంజ్ ఉండదు, డిఫీట్ ఉంటుంది. డిఫీట్, ఓడిపోయిన బతుకుంటుంది. ఓడిపోము. క్రైస్తవుడు అంటే ఓడిపోనివాడు. ఏలియా వాళ్ళ ముందు ఛాలెంజ్ పెట్టాడు. ఏ దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడో ఆయనే దేవుడు. ద గాడ్ హూ ఆన్సర్స్ బై ఫైర్. హల్లెలూయా. నేను టైం అయిపోయింది, నేను ఇక్కడికి ముగిస్తా. అయితే మీరు చదువుకున్న తర్వాత మొదటి రాజుల గ్రంథం 2 వచనాలు చదువుకోండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36, 37 చదువుకోండి. 36లో ఒక అద్భుతమైన ప్రార్థన ఏలియా చేశాడు. ఆ ప్రార్థనకు జవాబు రాలేదు. రాకపోతే ఏలియా కంగు తిన్నాడు. నా ప్రేయర్కి ఆన్సర్ రాదా? నేను 450 మంది బయలు ప్రవక్తలకు, ఇంకా ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు మరొక 400 మందికి, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేళ్లకు, జనులకు అందరికీ నేను ఒక సవాల్ ఇచ్చానే, ఇప్పుడు నా ప్రేయర్కి ఆన్సర్ రాలేదు అని మళ్ళీ మొత్తుకుంటాడు దేవుడి దగ్గరకు పోయి. దేవుడు మాట్లాడ్డాడు. అప్పుడు తన ప్రార్థన చెక్ చేసుకుంటాడు. ఆయన ప్రార్థనలో లోపం కనిపించింది ఆయనకు. లోపము. ఆ లోపాన్ని తీసేస్తాడు, రౌండప్ చేసుకుంటాడు. రౌండప్ చేసుకొని ఆ ప్లేస్లో దేవుడిని పెడతాడు. 37వ వచనంలో. ఈ రెండింటినీ మీరు తర్వాత స్టడీ చేయండి. ఐఎమ్ సీయింగ్ సమ్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ సిట్టింగ్ హియర్, ఎడ్యుకేటెడ్, వెల్ టు డూ పీపుల్. సర్టన్లీ యూ విల్ హ్యావ్ a wonderful revelation on this beautiful subject. I strongly believe that the word will not return in vain. It will work in every heart, in every life. May the Lord bless you. Then after that Elijah became a champion. ఫైర్ దిగొస్తుంది, ఫైర్ దిగొస్తుంది. అప్పుడు అక్కడ వాళ్ళందరూ అంటారు యెహోవాయే దేవుడు అని వారు నోటితో ఒప్పుకుంటారు. ఇక తిరుగులేదు, దానికి తిరుగులేదు. చెప్దామండి, యెహోవాయే దేవుడు. హీ ఈజ్ మై గాడ్, హీ ఈజ్ మై షెపర్డ్, హీ ఈజ్ మై కింగ్, హీ ఈజ్ హీ వాట్ హీ ఈజ్. ఆమేన్. సో హిస్ నేమ్ ఈజ్ యాహ్వే, హిస్ నేమ్ ఈజ్ జీసస్. సే విత్ మీ, జీసస్. యేసు. యేసు అంటే అసాధారణము అని అర్థం. యేసు అంటే అసాధారణం, సూపర్ న్యాచురల్. హిస్ బర్త్ ఈజ్ సూపర్ న్యాచురల్, హిస్ లైఫ్ ఈజ్ సూపర్ న్యాచురల్, హిస్ మినిస్ట్రీ ఈజ్ సూపర్ న్యాచురల్. జీసస్, హీ ఈజ్ ది ఆథర్ ఆఫ్ అ ఫెయిత్. మన విశ్వాసానికి ఆయన కర్త. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 1 వినుట, నెంబర్ 2 పలుకుట. పలుకుట తర్వాత చదువుకోండి మీరు. మార్కు సువార్త 11:23 అంటున్నది, మీరు చెప్పినది జరుగుతుంది. పలకాలే. యెహోవా నా కాపరి, లేమి లేమి కలుగదు అని నువ్వు పలికితే లేమి పక్కకు జరిగిపోతుంది. అప్పుడు సమృద్ధి కలుగుతుంది. అందుకే యేసు అన్నాడు, నేను మీకు జీవమిచ్చుటకు వచ్చి తిని, గొర్రెలకు జీవమిచ్చుటకు వచ్చి తిని, అది సమృద్ధిగా కలుగులాగున ఇచ్చు నిమిత్తము వచ్చి తిని. ఆమేన్. సో గాడ్ గివ్స్ అబండెన్స్. యూ విల్ బీ విత్ అబండెన్స్. వాట్ ఎవర్ యూ హ్యావ్, దట్స్ గోయింగ్ టు బీ విత్ ఫుల్నెస్ and increase. There shall be showers of blessings. Shall we bow down? Father, I pray for grace in this place, oh Lord. A very special grace may rest upon all these dear people, wonderful people, listening for more than 1 hour. Thank you, Lord, for their faith and love. Lord, faith that is followed by love is profitable.
And this faith is profitable for them. And there shall be victory of Christ. Thy mercies, Lord, continually follow them. Nothing can separate them from your love. Nothing, Lord. And there must be, Lord, greater victory all through their life. జీవితాంతం కూడా మీరు ఎక్కడ కూడా అశక్తత కానీ, బలహీనత కానీ, రుగ్మత కానీ, నిరాశ కానీ, నిస్పృహ కానీ, ఓటమి కానీ, ఎక్కడ కూడా కొదువ కానీ, తక్కువ కానీ ఏదియూ లేక సర్వ సమృద్ధితో మీరు నిత్యము వర్ధిల్లుదురుగాక